మా వాడు అనుకున్న డ్రీమ్ అయితే చాలా రోజుల తర్వాత నెరవేరింది. సో ముందుగా మ్యాటర్ ఏంటంటే ఈరోజు లాస్ట్ డే అనమాట హైదరాబాద్ వీడియోది. సో లాస్ట్ వరకు అయితే చూడండి ఏం జరిగిందో చెప్పి. ఇక బండి తీసుకొని యూనివర్సల్ రెస్టారెంట్ దగ్గరికి అయితే బయలుదేరేసాము. ఎస్ఆర్ నగర్ లో యూనివర్సల్ రెస్టారెంట్ కి వెళ్ళేసి ఒక మటన్ జ్యూస్ మండి ఆర్డర్ ఇచ్చుకొని తినేసి డైరెక్ట్ నాంపల్లికి అయితే బయలుదేరేసాము. ఎస్ఆర్ నగర్ నుంచి నాంపల్లికి అయితే ఒక 11 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళేసి ఫర్మాన్ స్వీట్స్ బై పిస్తా హౌస్ లో 3 kg స్పెషల్ స్వీట్ అయితే ఆర్డర్ ఇచ్చాను ఇంటికి తీసుకెళ్దామని. ఫర్మాన్ హౌస్ బై పిస్తా హౌస్ లో వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ గిఫ్టింగ్ జఫ్రాన్ ఐటమ్స్ అయితే మనకు అవైలబుల్ లో ఉన్నాయి. నేనైతే ఫర్మాన్ హౌస్ లో వచ్చేసి 3 kg స్పెషల్ స్వీట్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. 1000 రూపీస్ అయితే పడింది కాస్ట్ వచ్చేసి 1 kg. ఇలా ప్యాకింగ్ సిస్టమ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బిల్ వచ్చేసి 2709 రూపీస్ అయితే. స్వీట్స్ తీసుకొని మళ్ళీ ఎస్ఆర్ నగర్ బోర్డింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. నేను మళ్ళీ ఎస్ఆర్ నగర్ లో బస్ ఎక్కేసి 11:35 కి 2 షవర్మాలు తినేసి పడుకొని మార్నింగ్ 8:30కి అయితే లేసాను. కరెక్ట్ గా 8:45 అయితే బస్ కడపలో అయితే ఉంది. ఇంకా 9:45 రాజంపేటలో అయితే దింపేస్తాడు. 9:45 to 1 వరకు పడుకొని ఇంకా సతీష్ అయితే కాల్ చేస్తాడు షోరూమ్ దగ్గరికి రమ్మని. ఇక ఫ్రెష్ అప్ అయ్యేసి పాత బస్ స్టాండ్ నుంచి యమహా షోరూమ్ దగ్గరికి అయితే బయలుదేరాసాం నేను సతీష్ పూలదండలు తీసుకొని. దాదాపు ఒక 6 నెలలు అయితే వెయిట్ చేస్తాడు భయ్య. వాళ్ళ అమ్మ నాన్న ఫారెన్ నుంచి వచ్చేంత వరకు అయితే బండే కొనలేదు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వస్తానే సెకండ్ డే ఎంటీ బండి అయితే తీసుకున్నాడు. సతీష్ నేను సెకండ్ క్లాస్ నుంచి ఒకటే స్కూల్ ఒకటే కాలేజ్. ఇప్పుడు ఏమంటే నేను బీటెక్ చేస్తున్నాడు, బీ ఫార్మసీ అయితే చేస్తున్నాడు అనమాట. ఒకటే కాలేజ్ లో చేస్తున్నాం అన్నమాచార్య యూనివర్సిటీలో. ఇంకా క్యాష్ కట్టేసి బండికి ఒక పూలదండ కట్టేసి ఇంకా డిస్ట్ తీసి షోరూమ్ లో నుంచి అయితే డెలివరీ చేశాడు సతీష్. సో అదనమాట మ్యాటర్. మా వాడి కల 6 నెలల తర్వాత అయితే నెరవేరింది.